నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అను మీడియా. సో ఇవాళ మనతో పాటు నిండు మనసు సీరియల్ ప్రేరణ ఉంది. అంటే ప్రేరణ అందరికీ బాగా పరిచయం అయింది, బట్ పట్టుగా ఇంకా మంచి పేరు తెచ్చుకుంది అనమాట. సో రైట్ నో మనతో పాటు ప్రేరణ ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేరణ అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. ప్రేరణ అని పిలవాలా, మీరు రియల్ నేమ్ పిలవాలా, పద్దు పిలవాలా, కన్ఫ్యూజ్ అవుతున్నాం. పద్దు పద్దు పద్దునే వస్తుంది. మేబీ మీ ఇద్దరు లవ్ లో పడుతుంది. సర్ప్రైజ్. హలో హలో, హాయ్. ప్రేరణ అని పిలవాలా, మీరు రియల్ నేమ్ పిలవాలా, పద్దు పిలవాలా, కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము. అప్పుడైతే పద్దు అని పిలవండి అని చెప్పేదాన్ని, ఇప్పుడు ప్రేరణ. ఎందుకంటే కానీ పద్దునే నాకు కూడా ఫేవరెట్ కదా, చాలా ఫేవరెట్. మంచి పిక్కి పద్దు. ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కానీ అన్నట్టుగానే టక్కన కలిసిపోయారు, అయిపోయింది. మళ్ళీ సీజన్ 2 అడుగుతున్నారు. నాకు కూడా చేయాలనే ఉంది, ఎందుకంటే నేను ఆ పద్దు బబ్లీనెస్ అని నేను చాలా మిస్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ప్రేరణగా, ఇప్పుడు ప్రేరణ సిద్ధుతో కాంబినేషన్ ఎలా ఉంది? ఈ స్టోరీ నరేషన్ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ పద్దుకి ప్రేరణకి చాలా డిఫరెన్స్ ఉంది. పద్దు ఎప్పుడు అసలు ఎవ్వరికి భయపడదు, పోతే మంచి రౌడీ గర్ల్ ఉంటది ఆమె. కానీ ఇప్పుడు ప్రేరణ ఎలా అంటే చాలా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఆమె మీద, చాలా రెస్పాన్సిబిలిటీ. ఇది మొత్తం ఆమె చేసుకోవాలి. చదువుకుంటుంది, ఐఏఎస్ అవ్వాలనే కోరిక, నాన్న కోరికని తీర్చాలని ట్రై చేస్తుంది. చాలా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సిద్ధుతో పాటు కలిసి సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే సిద్ధు కూడా సేమ్ ప్రేరణ లాగా పద్దునే వస్తుంది, పద్దు పద్దు పద్దునే వస్తుంది. సిద్ధు కూడా సేమ్ ప్రేరణ లాగా, ఇద్దరిది సేమ్ మెంటాలిటీ, సేమ్ టైప్ ఆఫ్, ఇద్దరు అంబిషన్ ఒకటే. సో ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్షిప్ జర్నీ అలా పోతుంది. నాకైతే ఏ ఫీలింగ్స్ కానీ అవన్నీ ఏం లేదు. ఫ్యూచర్ లో డైరెక్టర్ గారు అది మాకు తెలియదు, అలా జరుగుతుంది. ఇప్పుడు మేబీ సిద్ధు గారికి పుట్టొచ్చు, మీకు పుట్టొచ్చు. సిద్ధు గారి కొంచెం చిన్నట్టుంది ఇప్పుడు. సో నాకు ఇంకా అలాంటిది ఏం లేదు. బట్ అది కొంచెం స్ట్రాంగ్ అవుతే సిద్ధు గారి నుంచి మీకు కూడా మెల్లగా రావచ్చు. కానీ దానికన్నా ముందు మాకు అంబిషన్, అది ఇంపార్టెంట్. మా నాన్న కోరిక తీర్చాలి, అది నాకు ఇంపార్టెంట్. మేబీ మీ ఇద్దరు లవ్ లో పడితే అంబిషన్ లేదు. మా సీరియల్ మోటో, ఈ మారల్ ఆఫ్ ద స్టోరీ, నేను సిద్ధు ఇద్దరు కలిసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ అని కంప్లీట్ చేయాలనేది అది. దాని తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం. బట్ ఆడియన్స్ ఏంటంటే ఎంతసేపు వీళ్ళిద్దరి మధ్య లవ్ పుడితే చూడాలి, ఇంకా ఎంత క్యూట్ గా ఉంటుంది వీళ్ళ మధ్య బాండ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునవును, ఖచ్చితంగా వెయిట్ చేస్తారు, చూద్దాం. స్టార్ మాలో ఫస్ట్ టైం అనుకుంటారు రిసెప్షన్ గ్రాండ్ గా చేయడం. అవును, సీరియస్ గా నేను వచ్చి రాగానే నేను విష్ చేసింది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. నేను హాయ్ అనలేదు, హలో అనలేదు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేసి. ఎందుకంటే అంత పెద్దగా అంత గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సీరియల్ నుంచి సెలబ్రిటీస్ రావడము, ప్రతి ఒక్కరు వాళ్ళని విష్ చేయడం. సో పొదరిలికి ఇంకొక గ్రాండ్ సక్సెస్ ఇంకో మెట్ అనుకోవచ్చు. అవును, మేము కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ గా వచ్చాం. షూటింగ్ లొకేషన్ నుంచి డైరెక్ట్ గా వచ్చాం వీళ్ళ రిసెప్షన్ అటెండ్ చేయాలని. గిఫ్ట్ ఏం తీసుకెళ్తున్నారు అక్కడ? సర్ప్రైజ్. బట్ ఎక్స్పెక్ట్ చేశారా ఒక సీరియల్ కి ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు అని? సీరియస్ గా అదే నేను అడిగాను, ఎందుకు ఇంత సెలబ్రేషన్? ఓకే, మేబీ జనాలు అంత కనెక్ట్ అయ్యారు అనుకుంటా. ఎప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు జనాల కోసం ఇది. నేను కూడా యాక్సెప్ట్ చేసుకుంటా. ఆడియన్స్ కూడా చాలా రాగానే నేను వస్తుంటే యాక్చువల్లీ నన్ను ప్రేరణ అనలేదు, ఇప్పటికీ పద్దు గారు అని అంటున్నారు జనాలు. అప్పుడు నేను మిస్ అయినా, మళ్ళీ పద్దు మిస్ అవుతున్నాను నేను. సో పద్దు చెప్పిన డైలాగ్స్ విన్నారు, పద్దు ఎలా ఉంటుందో చూసారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రేరణ డైలాగ్స్ వింటున్నారు, బట్ మన ఆడియన్స్ ఇంటర్వ్యూ చూస్తున్న ఆడియన్స్ కోసం ఒకసారి ప్రేరణ నుంచి ఒక మంచి ఎమోషనల్ డైలాగ్ ఏదైనా. నాన్నతోనే మాట్లాడాను. సో ఎప్పుడు నేను ప్రతి సాటర్డే మా నాన్న చూడడానికి, వేరే ఇంట్లో ఉంటారు వాళ్ళు, అక్కడ చూడడానికి వెళ్తూ మా నాన్నతో ఎప్పుడు ప్రతిసారి మాట్లాడతాను. ఒక కుంకుమ తీసుకెళ్లి ఆయన కుంకుమ పెట్టి మాట్లాడతాను. నాన్న ఎలా ఉన్నావు నాన్న, నువ్వేం కంగారు పడకు, నేను నీ కూతురు, నీ పెద్దోడా మాట్లాడుతున్నా. నువ్వు అనుకున్నట్టే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతా,
నా రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్ చేస్తాను. నువ్వేం బాధపడదు నాన్న, నేనుండగా నీకెందుకు టెన్షన్. ఇది కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది. మీలో ఉండేది అంబిషన్ ని రీచ్ అవ్వాలి అనే తప్పన ఉంది చూసారా, అది కూడా మనందరికీ తెలుస్తుంది. సో ప్రేరణకి హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందా? ప్రేరణకి హిడెన్ టాలెంట్ అవును ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇంట్లో, పని చేసేటోళ్ళు ఎవరు లేరు, పైసలు కోసం కొంచెం కష్టం ఉంది. కాబట్టి నేను సిద్ధు ఇద్దరు కలిసి ఒక కెఫేని ఓపెన్ చేశాను. ఇద్దరు ప్రేరణ స్టడీ కెఫే. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కాఫీ తాగొచ్చు, కొంచెం చదువుకోవచ్చు. ప్రేరణ స్టడీ కెఫే అంటే మీకు తెలిసిపోతుంది నేను మంచి కాఫీ టీ చేసే అమ్మాయి అని. సో అయితే ఇప్పుడు పవిత్రలో హిడెన్ టాలెంట్ అదే కాఫీ చేయడం, మంచి స్ట్రాంగ్ కాఫీ చేయడం. అంటే సాంగ్స్ సింగింగ్ అలాంటివి ఉంది. అయితే ఒక సాంగ్ పాడా. పవిత్ర పాడితే ఎట్టాగయ్యా శివ శివ నీవని వింటాటలే పుట్టుక చావు యాతనను రాసి నీరాతలే నింగి నేలా అందరికొకటే ఉందాలోచనలెందుకు బంధీయే ప్రతి మనిషి బంధాలోనే బాధకు బోధమొకటే వేదనొకటే జనులకే జగతిలో. తెలుగు పాట అంటే ఇదే పాట గుర్తొస్తుంది నాకు. యాక్చువల్లీ నేను యాక్టర్ అవ్వకన్నా ముందు నేను సింగర్ అవుదామని చాలా ట్రై చేశాను. ఎందుకంటే చిన్నప్పుడు అబ్బాయిలకు మనస్ఫూర్తిగా కోరుకుంటా. అంటే నేను సింగింగ్ హిడెన్ టాలెంట్ అంటే జనరల్ గా అందరూ పాడుతూ ఉంటారు కదా అలా అనుకున్నా, బట్ ఇంత ప్రొఫెషనల్ గా పాడారు తెలుసా మీరు. సూపర్ ఉంది వాయిస్, అసలు నాకైతే చాలా పిచ్చిగా నచ్చింది. థ్యాంక్ యూ. సో పవిత్రలో హిడెన్ టాలెంట్ నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఆడియన్స్ కి కూడా ఫస్ట్ టైం అనుకుంటాం హిడెన్ టాలెంట్. నేను యాక్చువల్లీ స్టార్మాలోనే ఒక్కసారి చిత్రమ్మతో నేను పాడాను. అప్పుడు సూపర్ సింగర్ ఉన్నప్పుడు, సెలబ్రిటీగా ఉన్నప్పుడు బట్ నేను మాత్రం ఇప్పుడు లైవ్ గా విన్నాను కదా, నాకు ఎంత బాగా అనిపించింది. నేను అలా శివైన అలా తలుచుకుంటూ ఉండిపోయాను. యాక్చువల్లీ అప్పుడు కన్నడలో తెలుగులో రెండు, అది సువి సువి సువలం ఉంది కదా, అది అప్పుడు నేను పాడాను. నేను ఒక లైన్, చిత్రమ్మ ఒక లైన్. నా అదృష్టం రేట్ అసలు. అయ్యో నేను అసలు ఆ రోజు నైట్ నిద్రపోలేదు. నేను చిత్రమ్మతో వెయిట్ చేస్తుంటారు. చిత్రమ్మతో నేను కలిసి పాడడం అంటే అది గొప్ప విషయమే. సో నేను ఒక లైన్, చిత్రం ఒక లైన్ అప్పుడు పాడాను. కానీ ఇప్పుడు నేను కన్నడలో పాడాను. సువి సువి నేనేనమ్మా సీతేనమ్మా ಟೋಬಿ ಟೋಬಿ ಹಕ್ಕಿಯಂತೆ ನಗಬೇಕಮ್ಮ ಸೋವಿ ಸೋವಿ ನೀನೇನಮ್ಮ ಸೀತೇನಮ್ಮ ಟೋಬಿ ಟೋಬಿ ಹಕ್ಕಿಯಂತೆ ನಗಬೇಕಮ್ಮ. ఎక్సలెంట్ వాయిస్. నేనైతే నా కోరిక చెప్తున్నా, ఈ ఫ్రీ టైమ్ లో ట్రై చేయండి. మంచి ఒక ప్రైవేట్ ఆల్బమ్ అయినా అట్లీస్ట్ మీ గొంతు నుంచి వినాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు జరిగితే నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ తో పాటు అది కూడా చేయడం నేను కదా, చాలా బాగుంది వాయిస్. సో చూసారు కదా, ప్రేరణ బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే పవిత్ర కూడా మనకు వచ్చేసింది ఎంత చక్కగా పాటలు పాడుతూ. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ ముందుకు వస్తున్నాం. అంటే కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.